నెల్లూరు జిల్లా సైదాపురంలో అక్రమ మైనింగ్ ప్రాంతానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ వెళ్లారు. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అధికారులను పంపిస్తే తాము అక్రమ మైనింగ్ చేస్తున్న మిషన్లు పట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో 25 అక్రమ మైనింగ్ చేస్తున్న మిషన్లు ఉన్నాయని, ఈ ప్రాంతం అంతా ప్రభుత్వ భూమని, ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇలాంటి అక్రమ మైనింగ్ జరుగుతుందని వారు ఆరోపించారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం మిషన్లు పెట్టుకోతున్నారు. సరే, మనం వస్తున్నాం కొన్ని నిమిషాల ముందు తెలిసినట్టు మోస్ట్లీ వెళ్ళిపోయారు. ఒక 4 మిషన్లు దాకున్నాయి. 4 కళ్ళ 4 కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు అధికారులు ఫోన్ చేస్తే స్పందన లేదు. ఉండరు. ఎక్స్ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు ఇద్దరం కూడా ఉదయాన్నే ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా సైదాపురం మండలం పెరుమళ్ళపాడు వచ్చాం. ఈ పెరుమళ్ళపాడులో గవర్నమెంట్ ల్యాండ్ అటు 670 సర్వే నెంబరు. దీంట్లో దాదాపుగా ఒక 20 మిషన్లు పెట్టి మన ఈ పాటు చేస్తా ఉండేరు. సరే, మేము వస్తున్నది తెలిసినట్టు కొంచెం లాస్ట్ లో పసిగట్టినట్టున్నారు. కొన్ని మిషన్లు అయితే లేవు. కానీ మా కళ్ళ ముందు అన్ని చట్టాలు పెట్టేశారు. మెతుక్కుంటా ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది. నడుచుకుంటా మొత్తం అంతా చెట్లలో వచ్చాము. మా కళ్ళ ముందు 4 ఉండే మిషన్లు. ఎవరో శ్రీ వెంకటేశ్వర జీవీఆర్ అంట. అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ మైనింగ్ ఎలాంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేదా ఆర్డీఓ గారు నేను అవును మీరు నాకు చెప్పండి కదా సార్. ఇప్పుడు మేమైతే స్పాట్ లో ఉన్నాము, మిషన్లు పట్టిస్తున్నాం. ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యేగా మీరే చూడండి, పెద్ద గుంటలు కొట్టేస్తున్నారు. మిషన్లు సీజ్ చేస్తే ఇంకోసారి భయపడతారు ఆర్డీఓ గారు. అది మీరు తహసీల్దారికి చెప్పండి.